ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి చంద్రబాబు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు పిరికి పందని, చంద్రబాబు తన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ ఎత్తివేయించుకుంటున్నాడని, అధికారులను బెదిరిస్తున్నాడు అంటూ గౌతమ్ రెడ్డి చంద్రబాబు గారి మీద వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఉద్దేశించి మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. నమస్తే. గౌతమ్ రెడ్డి చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు ఒక పిరికి పంద అన్నట్లుగా, అలాగే చంద్రబాబు గారు తన పేరు మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ వెత్తేయించుకుంటున్నారు, ఆయన అధికారులను బెదిరిస్తున్నారు అన్నట్టుగా గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అంటే చంద్రబాబు ఏమన్నా ఉమాశంకర శాస్త్రి స్థలం కబ్జా చేశాడా? ఓకే. ఇల్లు కట్టుకున్నాడా? అంటే చంద్రబాబు ఏమన్నా ఉమాశంకర శాస్త్రిని చంపటానికి చిల్లకల్లు గ్యాంగ్తో మాట్లాడా? 24 లక్షలు సుపారీ ఇచ్చాడా? ఇప్పుడు అవన్నీ గౌతమ్ రెడ్డిపై ఉన్న ఆరోపణలు. అతను నిన్న కూడా ఏదో ధర్నా చేశాడు, ఆ ధర్నా చౌక్లో. ఏమైంది ఆ కేసు? ఇప్పుడు ఉమాశంకర శాస్త్రికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా లేదా? కబ్జాకు గురైనటువంటి ఉమాశంకర శాస్త్రి స్థలం ఇడిపిస్తుందా లేదా? ఓకే. ఇప్పుడు ఆ స్థలంలో కట్టినటువంటి గౌతమ్ రెడ్డి ఇల్లు కూలుస్తున్నారా లేదా? ఇప్పుడు ఆ హత్య కేసులో గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారా లేదా? ఇవి మనం అడిగే ప్రశ్నలు కాదు, జనం అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఉమాశంకర శాస్త్రి ఆవేదన. ఇప్పుడు గౌతమ్ రెడ్డి ఏమని మాట్లాడతాడు? అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎవరు పిరికి పంద? ఇప్పుడు లేని కేసులు ఉన్నట్టుగా, జరగని అవినీతి జరిగినట్లుగా మీరు తప్పుడు కేసులు పెట్టారు. ఆ కేసులు ఇవాళ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు అతను మాట్లాడుతూ ఒక ఫైబర్ నెట్ కేసే తీసుకుందాం. ఏంటి ఫైబర్ నెట్ చైర్మన్ గా గౌతమ్ రెడ్డి కాకముందు ఫైబర్ నెట్ ఎలా ఉంది, గౌతమ్ రెడ్డి చైర్మన్ అయినాక ఎలా ఉంది? అంటే చంద్రబాబు హయాంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ పెట్టారు. ఎంతకి ఇంటింటికి కనెక్షన్ ఇచ్చారు? 199 రూపాయలకి 3 రకాలు. ఏంటి? అటు ఫోన్, ఇటు టీవీ, మళ్ళా కేబుల్. మీరు ఆ 199 ఏం చేశారు? 499కి ఎందుకు పెంచావు? ఇంటింటికి ఆ 300 రూపాయలు ఎవడెత్తాడు? అసలు మామూలుగా ఏది? ఇప్పుడు అప్పుడు ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కనెక్షన్లు చేశారు? గౌతమ్ రెడ్డి చైర్మన్ కాకముందు ఫైబర్ నెట్ కనెక్షన్లు ఎన్నో తెలుసా? 8,70,00,000. ఇప్పుడు ఎన్నో తెలుసా? 4,00,00,000 మరి ఎంతో పడిపోయాయి. అంటే సగానికి పడిపోయాయి. 8,70,000 కనెక్షన్లు 4,20,000 ఎందుకు పడిపోయాయి? ఇప్పుడు ఒకటి, మనం ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అప్పట్లో ఉన్న సిబ్బంది ఎంత, గౌతమ్ రెడ్డి చైర్మన్ అయినాక సిబ్బంది ఎంత? 130 మంది సిబ్బందితో 8,70,000 కనెక్షన్లతో ఉన్న ఫైబర్ నెట్ ని 1,300 మంది సిబ్బందా? కనెక్షన్లు ఏమన్నా డబల్ చేసావా? కనెక్షన్లు ఏమో సగానికి పడిపోతాయి, సిబ్బంది ఏమో 1000 మంది అదనంగా వచ్చి చేరుతారు. ఆ 1000 మంది జీతాలు ఎవరిచ్చారు? ఇప్పుడు గౌతమ్ రెడ్డి కేసు సరే, అసలు గౌతమ్ రెడ్డి చరిత్ర కాదు, ఆర్జీవి కేసు ఏమైంది? ఇప్పుడు ఆర్జీవి సినిమాలు ఏవో తీశాడు. ఏంటి దాని ఏదో వ్యూహం, శపథమా? ఆ సినిమాలు జనం లేరు, డబ్బులు రాలేదు, అప్పుడు అది తీసుకొచ్చి ఫైబర్ నెట్ లో వేశారు. ఎంత ఇచ్చారు? 2 కోట్ల 3 కోట్ల? ఇప్పుడు ఇప్పుడు దాని సంగతి చెప్పాలి. ఇప్పుడు అంటే ఈ కేసులు ఏవి గౌతమ్ రెడ్డి మీద పెట్టకుండా ఈ మంచి ప్రభుత్వం వదిలేసిందని పిరికి పంద అంటున్నాడా? ఇప్పుడు నిజంగా మరి చెప్పాల్సిందే. ఇప్పుడు గౌతమ్ రెడ్డి పిరికి పంద అన్న వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? ప్రభుత్వమేగా. దమ్ముంటే నా మీద కేసులు పెట్టండి అంటున్నాడా? పెట్టకపోతే మీరు పిరికి పంద అంటున్నారా? ఇప్పుడు అతను ఏంటి, ఇప్పుడు కేసులు క్లోజ్ చేశారు అంటారు. నువ్వు పిటిషన్ వేసావు గౌతమ్ రెడ్డి, న్యాయమూర్తి దాన్ని కొట్టేశాడు. ఆయనే 1 లాక్ చంద్రబాబు మీద పడుతున్నాడా? ఓకే. నా జడ్జి గారు ఏమన్నారు?
నీది పొలిటికల్ నామినేటెడ్ పోస్టు, నువ్వు ఫిర్యాదుదారు కాదు అన్నాడు. ఫిర్యాదుదారు అక్కడ ఉన్నాడు మధుసూదన్ రెడ్డి, అతనే ఆ ఎండిగా పనిచేసినాడు, అతనే కంప్లైంట్ అవుతాడు. నువ్వు కాదు అని ఆయన తీర్పిస్తే చంద్రబాబు మీద పడితే తీర్పిచ్చిన న్యాయాధికారి అక్కడ ఉన్నాడు, ఆయనే ఆ తీర్పు మీద మాట్లాడడం చంద్రబాబు పిరికి పంద అంటాడు. ఇప్పుడు కేసులు వీళ్ళు పెట్టారు కదా, ఏది చంద్రబాబు పైన జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టాడు, 52 రోజులు జైల్లో వేశారు. ఏంటి నిజంగా ఒక్క కేసు అయినా సరైన కేసు పెట్టారా? స్కిల్ డెవలప్మెంట్ కేసు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న కూడా వాదనలు చేస్తాడు, పెద్ద పెద్దగా అరుస్తాడు. ఎక్కడున్నాడా సంజయ్? సంజయ్ ఐపీఎస్ జైల్లో ఉన్నాడా? ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టపోయారా జైలు దగ్గర? ఇప్పుడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్, ముంబైలో ప్రెస్ మీట్, ఢిల్లీలో ప్రెస్ మీట్, వీళ్ళ విమాన ఖర్చులు ఎవరిచ్చారు? గవర్నమెంటా? అంటే ప్రెస్ మీట్లు పెట్టడం కోసమే ఈ పర్యటనలా? అసలు నిజంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏమన్నారు? 3,000 కోట్లు దోచేశాడు చంద్రబాబు అన్న. దాని మీద స్టిక్ ఆన్ అయ్యారా? మళ్ళా ఒక 0 కొట్టేశారు. 300 కోట్లు అన్నారు. అరే పోనీలే 300 కోట్ల మీద స్టిక్ ఆన్ అవుతారు అనుకున్నా. ఇంకో 0 కొట్టేశారు. ఎంత? 30 కోట్లు. మళ్ళా ఇంకో 0 కొట్టేశారు. ఎంత? 3 కోట్లు. అది కూడా జిఎస్టి ఎగ్గొట్టిన కేసు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సుమన్ బసు ఏమన్నాడు? ఒరే 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 హత్య అని గగ్గోలు పెడుతున్నారు, ఆ హత్యకు గురైనాడు, ఏది చచ్చినాడు, బయటకు వచ్చి నేను బతికే ఉన్నాను, నేను హత్యకు గురి కాలేదని చెప్తుంటే ఇది ఎక్కడ కేసు అంటాడు. అక్కడే అర్థమైపోవాలా అంటే లేని కేసు, ఏది జరగని అవినీతి. అరే అది కాదు, వెయ్యని రోడ్డు, చేయని భూ సమీకరణ కేసు పెట్టేస్తారు. ఇప్పుడు రింగ్ రోడ్ వేశారా? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఒక కేసు పెట్టారు. చూపించు, పద వెళ్దాం. రింగ్ రోడ్ ఉందా? లేదు. అక్కడ భూ సమీకరణ చేశారా? అంటే లేని రింగ్ రోడ్డుకి, జరగని భూ సమీకరణకి కేసు పెడతావేంటి కృష్ణ? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రింగ్ రోడ్డు మీద కేసు పెట్టాలంటే నిజంగా చెప్తున్నా, ఎక్కడ పెట్టాలి కేసు? హైదరాబాద్ రింగ్ రోడ్డు కేసు పెడదామంటే ఆయన చచ్చిపోయాడు. ఎవరు? రాజశేఖర్ రెడ్డి లేరు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు బతికున్నది ఎవరు? సుబ్బారెడ్డి. ఇప్పుడు సుబ్బారెడ్డి భూముల కోసమే కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు నష్టవంకర్లు తిప్పాడు. ఓకే, లిస్ట్ తీద్దామా? కొల్లూరులో ఎన్ని ఎకరాలు ఉన్నాయో తీద్దామా? ఇప్పుడు హైదరాబాద్ శివారులో కొల్లూరులో 12 ఎకరాలు సుబ్బారెడ్డి, దాని మీద ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేస్తుందా? ఓకే, ఏం మాట్లాడదాం? ఇప్పుడు ఇప్పుడు ఇసుక మద్యం కేసు అంటాడు, లేకపోతే మద్యం కేసు అంటాడు. ఆ ఇసుక కేసు ఏంటి? అనిల్ రెడ్డితో గురించి మాట్లాడదామా? రోజుకి ఎన్ని కోట్లు? వైఎస్ అనిల్ రెడ్డి వీళ్ళ బ్రదర్ రోజుకి 8 కోట్ల. ఏంటి దాని పేరు? రెడ్డిస్ గ్లోబల్ కంపెనీయా? అది ఆఫ్రికా కాదు. ఇక్కడ ఏంటి? మద్యంలోనేమో రోజుకు 2 కోట్లు అంట, ఇసుకలోనేమో రోజుకి 8 కోట్లు అంట. ఎంత? 10 కోట్ల పర్ డే. బంగారు బాతులు పోసుకు తిన్నారు. ఏం జరిగింది? ఇవాళ జైలుకి వెళ్తున్నారు. మద్యంలో ఎంతమంది జైలుకి వెళ్ళారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, చివరికి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సీఎంఓ జైలుకి వెళ్ళి కూర్చుంది కదా. అంటే వీళ్ళు ఏ విధంగా చంద్రబాబు పిరికి పందనో లేకపోతే కేసులనో మాట్లాడుతుంటే చెప్తున్నాను అనమాట. జోగి రమేష్ నేను పట్టించాను మద్యం, ఇదిగో నకిలీ మద్యం తయారు చేస్తాను కూటమి ప్రభుత్వం అని మద్యం పట్టిస్తున్నా అని చెప్పి ఇబ్రహీంపట్నంలో హడావుడి చేశాడు. ఏం జరిగింది? ఎవరు జైలుకి వెళ్ళారు? ఇప్పుడు జోగి రమేష్ ఎందుకు జైల్లో ఉన్నాడు? ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 30 రోజులు అయినట్టుంది, దగ్గర 30-40 రోజులు. అద్దేపల్లి బ్రదర్స్, జోగి రమేష్, మొలకల చెరువు, జయచంద్రారెడ్డి మొత్తం బయటకు వచ్చింది రింగ్ అంతా. ఇప్పుడు రేపొద్దున గౌతమ్ రెడ్డికి కూడా తప్పదా జైలు పిలుస్తుందా? అందుకే ఇప్పుడు ఈ పిలుపుంద వ్యాఖ్యల ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం?
మంచి ప్రభుత్వం అంటావు నువ్వు అదేమంటే. సరే. ఇది మంచి ప్రభుత్వమా, మెతక ప్రభుత్వమా? గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలే ఉదాహరణ. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.